హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు, చిన్న సినిమాలైనా సరే బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్త వాళ్ళతో తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సక్సెస్ సాధించింది. అదేవిధంగా అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కించిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, సముద్రం నేపథ్యంలో సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తా తీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు, గంగయ్య అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోనికి నాగేశు ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరి నాగేష్ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ ఏం చేశారన్నదే మిగిలిన కథ. ఇక సినిమా ఎలా ఉంది అంటే, రేవు అనగానే సముద్ర తీరం, మత్స్యకారులు అని అందరికీ గుర్తొస్తాయి. టైటిల్ చూస్తేనే కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఊహించవచ్చు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కథలో చేపల వేట పేరుతో రివెంజ్ డ్రామాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఇగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సముద్ర నేపథ్యం అనగానే కథ మొత్తం తీరప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో మత్స్యకారుల జీవన విధానం, వారు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది డైరెక్టర్ తెరపై చూపించిన విధానం చాలా బాగుంది. కొత్త నటీనటులైనప్పటికీ ఎక్కడ ఆ ఫీలింగ్ కూడా రాకుండా తీశారు. కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచారు. కథలోని సహజత్వం ఆడియన్స్ను ఆకట్టుకునేలా చూపించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. రొటీన్ స్టోరీ కావడంతో కాస్త బోరింగ్గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ అయితే మరింత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ ఆడియన్స్ను మెచ్చుకునేలా కథను ముగించాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, మత్స్యకారుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.